హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర. ఈ వీడియోలో పప్పు పులుసుని నేను చెప్పే విధంగా, నేను చెప్పే కొలతలతో చేసి చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది. 2 గ్లాసుల వరకు, చిన్న టీ గ్లాస్తో 2 గ్లాసుల వరకు నేను కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసేసుకుని నానబెట్టుకున్నాను. అందులోకి చింతపండు, పచ్చిమిర్చి, కారానికి సరిపడా ఆనియన్ ఒకటి, అండ్ టొమాటోస్ వేసి పసుపు వేసేసి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మూత తీసుకొని చూసుకుంటే బాగా ఉడికిపోయింది పప్పు. దీన్ని పప్పు గుత్తితో కానీ మ్యాష్తో కానీ బాగా ఉప్పు వేసుకొని మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత పోపు కోసం ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, క్రష్ చేసుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంగువ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు పులుసు అందులోకి వేసేసుకోవాలి. పోపుని కాస్త ఉడకనివ్వాలి. మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కాస్త 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇది నేను వాటర్ తక్కువ వేసాను. మీరు కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్.